మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు భూత్పూర్ మున్సిపాలిటీ, దేవరకద్ర మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 2 సంవత్సరాలుగా చేసినటువంటి అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజాహిత పరిపాలనను మెచ్చి 3 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్, 2 మున్సిపాలిటీల్లో ప్రజలు చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడ్డందుకు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లేసినటువంటి ప్రతి ఒక్క ఓటర్కి కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దేవరకద్ర కానీ, భూత్పూర్ కానీ, మహబూబ్నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ కానీ, ఈ 3 కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ ఎత్తున విజయం సాధించి ఈ 2 మున్సిపాలిటీలు కార్పొరేషన్ను కైవసం చేసుకోబోతా ఉన్నాము. ఈ క్రెడిట్ ఇక్కడ ఉన్నటువంటి 2 శాసనసభ్యులు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి పైన ఉన్నటువంటి అభిమానంతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వారందరి యొక్క కృషి కష్ట ఫలితంగానే రేపు మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను కాంగ్రెస్ పార్టీ సాధించబోతుందని చెప్పి ఆశిస్తూ, వీటన్నిటికీ సహకరించినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, ఓటర్లకు, ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తుంది. డివిజన్స్లో వ్యతిరేకం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీకి అనేటటువంటి దాన్ని ఎంక్వైరీ చేస్తున్నాము. చాలా కాంప్లైంట్స్ కూడా రిటర్న్గా అభ్యర్థుల దగ్గర నుంచి వచ్చినాయి. వాటన్నిటిని సెట్ చేసుకొని నాకు తెలిసి 2-3 డేస్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పైన రెబల్గా పోటీ చేసిన వాళ్ళు ఉండొచ్చు. అదేవిధంగా డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళపైన ఈ 2-3 రోజుల్లోనే డీసీసీ చర్యలు తీసుకోవచ్చు. 3 రోజుల నుంచి కూడా డీసీసీకి మొత్తం కూడా కంప్లైంట్లు వస్తున్నాయి, ఎవరో వ్యతిరేకం చేసేదాన్ని. కానీ మొత్తం కూడా చేతులు కారణంగా ఆకులు పట్టుకున్నట్టుగా ఈరోజు మీరు తర్వాత చర్యలు తీసుకుంటామంటే అక్కడ జరిగిపోయిన నష్టం జరిగిపోయింది. రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయబోతున్నారు? అయితే డీసీసీ గారికి కాంప్లైంట్స్ వచ్చినప్పుడు ఎవరిపైన అయితే కాంప్లైంట్స్ వచ్చినాయో వాళ్ళతో డీసీసీ అధ్యక్షులు గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, సీనియర్ నాయకులు గారు కానీ వాళ్ళకి ఫోన్ చేసి మీ పైన కాంప్లైంట్స్ వస్తున్నాయి, ఈ రకంగా చేయొద్దు, మీరు ఖచ్చితంగా పార్టీ లైన్లోనే పనిచేయాలి, ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పెడితే మీరు నష్టపోతారని చెప్పేసి ఆ అభ్యర్థులకు, ఆ ఎవరైతే వ్యక్తులు వ్యతిరేకంగా చేస్తున్నారో అని చెప్పేసి సమాచారంలో వాళ్ళందరితో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గారు సందర్భం వచ్చిన సందర్భాలు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు వాళ్ళతో టచ్లో ఉండి వాళ్ళ పార్టీ లైన్లోనే పనిచేసేటట్టు ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అట్లా చేసిన దాంట్లో కొంతమంది మన పార్టీకి పనిచేసిండ్రు, ఎక్కడైతే చేయలేదు వాళ్ళపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఎలక్షన్కి మిమ్మల్ని నెట్టేసారు, మీరు కింద పడ్డారు అని సోషల్ మీడియాలో వచ్చింది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే మీరు 2-3 వ్యక్తులు పార్టీ లైన్కు వ్యతిరేకంగా వెళ్ళారని చెప్తున్నారు కదా, ఆ 2-3 పేర్లు ఏమైనా ఐడెంటిఫై అయినాయి ఉంటే మీడియాలో చెప్తారు. నేను డెఫినెట్లీ మీడియాకు చెప్పడానికి ఏం భయపడను. ఆ 2-3 వ్యక్తుల గురించి కార్పొరేటర్గా ఎవరైతే పోటీ చేసినారో వాళ్ళకు రిపోర్ట్ ఖాయం చేస్తున్నారు. వారు కంటెస్టెడ్ క్యాండిడేట్ కాబట్టి వారికంటే ముందు నేను చెప్పడం సబబు కాదు. నేను ఏమంటున్నానంటే పార్టీ టికెట్ ఆశించి రెబలేసిన వాళ్ళు పోటీ చేయడంలో తప్పలేదు. డెమోక్రాటిక్ కంట్రీ. నేను వాళ్ళని తప్పు అంటాను. వాడు శత్రువు అని మనకు కనబడుతుంది, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ శత్రువు అని కనబడుతుంది, అంతే కదా, నో ప్రాబ్లం. కానీ పార్టీ లైవ్లో ఉండి ఒక వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంబడి తిరుగుకుంటూ, ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్లో కనబడుకుంటూ, డీసీసీ అధ్యక్షుల వారి ఇంట్లో కనబడుకుంటూ, ఇక్కడికి వచ్చేసరికి పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీకి ఎవరైతే పనిచేసిండ్రో వాళ్ళపై మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంకోటి, ఈ ప్రచారంలోనే డీసీసీ అధ్యక్షుడు నామినేషన్ విత్డ్రా
అయినా ముందు స్కూటీని చెప్పేసారు. ఇప్పటి వరకు కూడా డీసీసీకి వెళ్ళి ఒక్కడిపైన కూడా బహిరంగంగా శాషాపుట్టలో జరిగినటువంటి మీటింగ్ అనేది డీసీసీ అధ్యక్షుడు ఈ విషయం చెప్పింది. కానీ ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యలు ఎందుకు చేపట్టాలి? అంటే ఎన్నికల ప్రచారంలో 60 వార్డులు 8 రోజుల వ్యవధి, అంటే విడ్రాల్స్ లెక్కేసుకుంటే 6 days వ్యవధి, 3rd to 9th అనుకుంటే 6 days వ్యవధి. డీసీసీ అధ్యక్షుల వారికి కానీ ఎమ్మెల్యే వారికి కానీ వారు డివిజన్లే తిరగలేకపోయారు మొత్తం. ఈ సందర్భంలో కొంత యాక్షన్ తీసుకోవడానికి కొంత సమయం దొరకలేదు, కంప్లీట్ డేటా దొరకలేదు. ఇంకా నేను అంటే విపులంగా చెప్పాలంటే కొంత ఇంకా డిస్టర్బ్ ఎక్కువైతుందేమో, ఎన్నికల్లో అది ప్రభావం చూపుతుందేమో అని వేచి చూసింది. బట్ అంతిమంగా వాళ్ళ యొక్క ప్రక్రియ మొత్తం గమనించిన తర్వాత రేపు మాపో చర్యలు తీసుకుంటారని మేము అనుకుంటున్నాము. చర్యలు తీసుకోకపోతే మీ మీడియా ముందు ఏదైతే చెప్పినామో యాజ్ ఏ సీనియర్ లీడర్స్గా పార్టీ హితవరులుగా, సీనియర్ జూనియర్ అని కాదు, ఇక్కడ పార్టీ శ్రేయస్సు దృష్ట్యా మేము వాళ్ళపై ఒత్తిడి తీసుకొస్తాం. మళ్ళీ ప్రెస్ మీట్ అనేది గౌరవ డీసీసీ అధ్యక్షులు గారు పెట్టినప్పుడు ఐఎమ్ హోపింగ్ ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే ప్రెస్ మీటే ఉంటుందని నేను భావిస్తున్నాను. కానీ సమన్వయ కమిటీ అన్నారు, బుజ్జగింపులు అన్నారు, అవన్నీ కూడా ఏం పనిచేయడం, ఆ కమిటీలన్నీ కూడా ఫెయిల్యూర్ అయినట్టు. అంటే చాలా మంది కాంటాక్ట్ టెస్ట్ చేసిన వాళ్ళలో చాలా మంది విత్డ్రా అయ్యారు. విత్డ్రా కాబట్టి వాళ్ళు కూడా టైం దాటిపోయింది. మేము బీఫామ్స్ సబ్మిట్ చేసే విత్డ్రాల్స్ టైం దాటిపోయినటువంటి సందర్భాల్లో కూడా విత్డ్రా చేసుకోలేకపోయారు. ఒకటి. రెండోది ఏంటంటే విత్డ్రా చేసుకోకపోయి ఫీల్డ్లో ఉన్న వాళ్ళని కూడా కొంతవరకు కన్విన్స్ చేయడం వల్ల వాళ్ళు ఫీల్డ్లో లేకుండా మన అభ్యర్థి కూడా పనిచేసి ఇప్పుడు అటువంటి డివిజన్స్ కూడా చాలా ఉన్నాయి. కమిటీలు మ్యాక్సిమం అందరం పనిచేసినాం, కాకపోతే కొన్ని కమిటీలు ఇంటర్నల్గా చేసి ఉంటారు. ఎందుకంటే అది చేసే పని అది ఉద్యోగులు మీడియా తీసుకుపోయి చేయలేము కదా, చేసి ఉంటారు. నాకు టీచర్స్ ఎంప్లాయీస్ అని రిటర్న్ వాళ్ళకి బహిరంగంగా సభ పెట్టినాం. ఎలక్షన్ కోడ్లో సాధ్యం కాదు కానీ ఏదో నిఫామ్ బర్త్డే పెట్టినాం. ఆల్మోస్ట్ ఒక 2,000 మంది టీచర్లకు ఫోన్లు చేయడము చేసినాం. మా ఏరియా మొత్తం ప్రైవేట్ స్కూల్స్ కాలేజ్ స్టాఫ్ అంతా మాట్లాడిండు. అన్న సత్తూర్ చంద్రకుమార్ గౌడ్ గారు నాకు తెలిసే ఒక 10-12 వార్డులలో ఉన్న అసంతృప్తుల గురించి వారు మాట్లాడిండు. వీరు అన్ని వార్డులు తిరిగిండ్రు. బెనారన్న కూతురు కంటెంట్ చేసింది కాబట్టి ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేసినా మళ్ళీ మా పాత్రికేయుల సమావేశం కానీ మా సీనియర్లు ఎవరైనా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు వాళ్ళు వచ్చినప్పుడు కూడా వారు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా బెనారన్న మాదిరిగా పనిచేసిండ్రు. సో కొన్ని ఇంటర్నల్ మీటింగ్స్ ఏవైతే అవి చేసిన దాన్ని మీ దృష్టికి కొన్ని తీసుకురాలేకపోయినచ్చు, తీసుకురాలేకపోయినవి కూడా ఉండొచ్చు. పార్టీ కరెక్ట్ పనిచేసింది, ఇట్స్ వెరీ క్లియర్. ఎమ్మెల్యే గారు వెరీ క్లియర్. కానీ పార్టీలో ఉండి పార్టీకి నష్టం చేసిన వాళ్ళే మాకు ఈరోజు ఇబ్బంది, వాళ్ళ కోసమే మాట్లాడారు. కానీ గెలిచిన రెబల్స్ని కూడా రేపు వాళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, మళ్ళీ పార్టీలోకి ఆహ్వానిస్తారు? ఎవరు రెబల్స్ ఎవరు గెలిస్తే గెలవరు. అందరికీ పేరు పేరు నమస్కారాలు. నాతో పాటు ఈ సమావేశంలో పాల్గొన్న సీనియర్లు సత్తూర్ చంద్రకుమార్ గౌడ్ గారికి, బెనార్ గారికి, స్పోక్స్ పర్సన్ సోదరుడు జయరావుతర్ గారికి, సీనియర్ నాయకురాలు ఐఎల్సీ చైర్మన్ డాక్టర్ అనితా మస్తర్ రెడ్డి గారికి, సోదరుడికి, మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు. నిన్న మొట్టమొదటిసారిగా మున్సిపల్ కార్పొరేషన్గా మహబూబ్ నగర్ మారిన తర్వాత ఎన్నికలు నిర్వహించడం జరిగింది. విజన్ 2047 అనే పేరుతో మరీ ముఖ్యంగా వచ్చే 5 ఏళ్ల కాలం పాటు దినదినంగా అభివృద్ధి చెందుతున్నటువంటి మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధి కోసం, ఆ పట్టణంలో నివసిస్తున్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు సౌలభ్యాల కోసం రాబోయే 5 ఏళ్లలో పాలన కొరకు జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిన్నటివి. మరి ఆ ఎన్నికల్లో ప్రభుత్వంగా ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్గా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కార్పొరేషన్గా చేయడమే కాకుండా ఎన్నికలతో సంబంధం లేకుండా ఈ 2 ఏళ్లలో 100 కోట్లు వెచ్చించి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు అభివృద్ధి చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాబోయే 5 ఏళ్లలో కూడా మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న 60 డివిజన్లను
సమతుల్యంగా అభివృద్ధి చెందించాలని మా పార్టీ నుంచి 60 మంది అభ్యర్థులను పెట్టి పోటీలో పట్టణ ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసినాం. మా పార్టీ అభ్యర్థులు గెలిచి మేయర్గా మా పార్టీ అభ్యర్థి ఎన్నికైతే ఇవి చేస్తామని ప్రతి వార్డుకు విధిగా ఒక మేనిఫెస్టోను రూపొందింపజేసి ప్రజల ముందుకు వెళ్ళడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. మరి ఈ విధంగా ప్రజల ముందుకు వెళ్ళడానికి కృషి చేసినటువంటి అభివృద్ధి చేస్తున్న గౌరవ ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి 60 డివిజన్లలో అభ్యర్థులను నిలబెట్టి పార్టీ పరంగా సీనియర్ నాయకులను, యువజన కాంగ్రెస్ను, ఎన్ఎస్యుఐను, పట్టణ ప్రజలను ఆ అభ్యర్థులకు అనుసంధానంగా మార్చుతూ అనునిత్యము అందుబాటులో ఉన్నటువంటి మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ గారికి, పట్టణంలో సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎంతో అనుభవం ఉన్నటువంటి సీనియర్ నాయకులు, అది చంద్రకుమార్ అన్న కావచ్చు, వినోద్ కుమార్ గారు కావచ్చు, ఎన్పి వెంకటేష్ గారు కావచ్చు, బెక్కర్ నసరెడ్డి కావచ్చు, మన ఉబేదుల్లా కొత్వాల్ గారు కావచ్చు, ఇంకా చాలామంది సీనియర్ నాయకులు అక్కడక్కడ ఆ అభ్యర్థులకు సహకారాలు అందిస్తూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అన్ని ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ సంబంధించిన మా సాయిబాబా గారు కావచ్చు, మా ఎన్టీస్ రామ్ యాదవ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీ కోసం, విజయం కోసం అనునిత్యము శ్రమించినందుకు రాష్ట్ర పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ గారి తరఫున ఈరోజు నేను, మా జైర్ అఖ్తర్ గారు ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. అదే కాకుండా ఈ 2 ఏళ్లలో మా ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అభివృద్ధి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పట్టణం మీద చూపిస్తున్నటువంటి శ్రద్ధ చూపించడమే కాదు, నిధులను మంజూరు చేయడాన్ని అనునిత్యము ప్రజలకు అందుబాటులో తీసుకెళ్తున్నటువంటి గౌరవనీయులైన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళకు కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడక్కడ 1-2 చోట్ల కొంత అవాంతరణీయమైనటువంటి సంఘటనలు జరిగి ఉండవచ్చు. మరి ఆ సంఘటనలు జరగకుండా మిగతా వార్డులలో కూడా ఎన్నికలు నిర్వహించిన అధికార యంత్రాంగం, గౌరవ కలెక్టర్ను మొదలు పెడితే కింద ఉన్నటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్ వరకు, మా ఉపాధ్యాయులుగా ఎవరైతే విధి నిర్వహణ చేసినారో వారి వరకు అందరికీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ గారి తరఫున, గౌరవ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి తరఫున మేము పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక మరీ ముఖ్యంగా నిన్న జరిగిన ఎన్నికల్లో 50 డివిజన్లను లక్ష్యంగా పెట్టుకొని మా ఎమ్మెల్యే గారు, మా డిసిసి అధ్యక్షుల వారు, సీనియర్లు మేమందరం కూడా పనిచేయడం జరిగింది. డెఫినెట్గా 50 కాకపోయినా 40 నుంచి 50 వరకు చేరే పరిస్థితి ఈరోజు డివిజన్లలో మెజారిటీ వచ్చే పరిస్థితి మాకు కనబడతా ఉంది, మాకు ఆ రిపోర్ట్ వస్తూ ఉంది. కేవలం మేము ఎక్కడ కూడా రాజకీయం చేయలేదు, గత ప్రభుత్వాలను, గత పార్టీలను విమర్శించలేదు, ప్రత్యర్థి పార్టీలపైన మేము ఎక్కడ వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా విమర్శలు చేయలేదు. మా అభ్యర్థులందరూ ప్రతి వాడలో ఇంటింటికి వెళ్ళి ఇప్పటిదాకా 2023 డిసెంబర్ 7న ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ రేవంత్ రెడ్డి గారు ఎన్ని నిధులు ఇచ్చారు? 603 కోట్ల రూపాయలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఇచ్చారు. 220 కోట్లు రోజు విడిచి రోజు వస్తున్న మంచినీటిని ప్రతిరోజు ప్రతి క్షణం రావాలనే తలపుతో 220 కోట్లు ఇచ్చినది చెప్పినాం. 178 కోట్లు సీసీ రోడ్ల కోసం ఇచ్చింది చెప్పినాం. 74 కోట్లు పార్కుల అభివృద్ధి కోసం ఇచ్చినది చెప్పినాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఇచ్చినది చెప్పినాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇచ్చింది చెప్పినాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలను గౌరవించుకొని అది సంఘాలతో అయితేనేమి, ఉచిత బస్సు సౌకర్యం అయితేనేమి అది చెప్పినాం. పిల్లలకు ఇస్తున్నటువంటి రియంబర్స్మెంట్ చెప్పినాం. 74,000 ఉద్యోగాలు ఇచ్చిన విషయం చెప్పినాం. ఈరోజు పట్టణాన్ని 3 లక్షల జనాభా నుంచి ఉన్న పరంగా 5 లక్షల జనాభా వచ్చిన తట్టుకునే శక్తిని ఈరోజు పట్టణ అభివృద్ధి ద్వారా చూపిస్తున్నామని ప్రతి ఒక్క ఓటరుకు కూడా ఇల్లు గడప గడప తిరిగి ఎక్స్ప్లెయిన్ చేసి ఇన్ని నిధులు ఇవ్వడమే కాదు, రాబోయే 2.5-3 ఏళ్లలో ఇంకొన్ని 100,000 కోట్ల రూపాయలు కూడా
తీసుకొస్తామని ఒక IIIT ప్రారంభోత్సవాన్ని చెప్పినాం, శంకుస్థాపనను, లా కాలేజీ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చిన విషయాన్ని చెప్పినాం, ఉర్దూ గారి విషయాన్ని చెప్పినాం, మైనార్టీ ఇంజనీరింగ్ కాలేజీ గురించి చెప్పినాం. అన్ని రకాలుగా అభివృద్ధిని మేము ప్రజలకు వివరించినాం. ఎక్కడ కూడా నేను కూడా 2-3 సార్లు మహబూబ్ నగర్ టౌన్లో ఎన్నికలను చూశాను. నేను ఎప్పుడైనా కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని తిట్టుకుంటుండే పరిస్థితి. కానీ ఈసారి మా కాంగ్రెస్ పార్టీ చాలా విఘ్నతతో మా లీడర్లు అందరం, మా కంటెస్టెంట్స్ అందరూ కూడా మేము చేసిన అభివృద్ధి, రాబోయే 5 ఏళ్లలో మీరు అధికారం ఇస్తే చేసే అభివృద్ధిని మాత్రమే చెప్పినాం. ప్రజలు విశ్వసించారు. వేరే పార్టీ వాళ్ళు, అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, భారతీయ రాష్ట్ర సమితి కావచ్చు, ఎక్కడికి పోయినా అక్కడ మా మీద విమర్శలు, మా మీద ఓర్వలేని ఆరోపణలు చేయడం తప్ప వాళ్ళు ప్రజలకు ఏం చేస్తారో కూడా చెప్పలేని పరిస్థితి, ఏం చేశామో కూడా చెప్పలేని పరిస్థితి. ఈ రెండింటి మధ్యన కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 40 నుంచి 50 స్థానాలకు ఎగబాకడమే కాదు, వచ్చే 5 ఏళ్లలో చెప్పిన ప్రతి పనిని పూర్తి చేసే బాధ్యత ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ డివిజన్ల నుంచి పోటీ చేసిన కార్పొరేటర్లది. అదేవిధంగా 60 పోటీ చేసినాం, 1 ఇనానిమస్ అయింది. 59లో 9గురో 8గురో ఓడిపోవచ్చు. ఓడిపోయినా సరే ఆ ఓడిపోయినటువంటి కార్పొరేట్ అభ్యర్థులు కూడా అనునిత్యము ఆ డివిజన్లలో తిరిగి ప్రభుత్వ పరంగా వచ్చే ప్రతి ఫలాన్ని వ్యక్తికి కానీ డివిజన్కి కానీ చేరవేయడంలో మా పార్టీ ఒక నిబద్ధతతో, క్రమశిక్షణతో, మా ఎమ్మెల్యే గారి సూచనలు అయితేనేమి, మా ముఖ్యమంత్రి గారి విజన్ అయితేనేమి, మా DCC అధ్యక్షులు అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి సంధానకర్తగా వ్యవహరిస్తారని, ముఖ్యంగా నిన్న 68% మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు ఓటు వేయడం జరిగింది. మరి మిగతా 32% మైగ్రేటెడ్ ఉండొచ్చు, కొంతమంది ఊర్లలో డబుల్ ఓటు ఉండొచ్చు, కొంతమంది చదువుకుంటున్న పిల్లలు ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ రకరకాలుగా, మరి ఆ విధంగా కూడా రాలేకపోయి ఉండొచ్చు, అనారోగ్యం ఉండొచ్చు, అబ్రాడ్ విదేశాల్లో ఉండొచ్చు. కానీ 68% మంది ఎవరైతే మాకు ఓట్లు వేశారో, ప్రజల అభిష్టం మేరకు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పాల్గొన్నారో వారందరికీ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాలేకపోయిన వారి పరిస్థితిని కూడా మేము అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో 90%, 100%కి ఓటింగ్ రావాలని కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రజలకు సూచన ఇస్తూ, మీ అందరితో కూడా మరీ ముఖ్యంగా మీడియా మిత్రులు మా పార్టీ చేసిన అభివృద్ధిని నిరంతరం చూపిస్తున్నారు. వాస్తవాలే చూపించండి. మేము ఎక్కడైనా అబద్ధాలు చెప్తే, మేము ఎక్కడైనా లేని అభివృద్ధిని చూపిస్తే మీరు కూడా ప్రశ్నించడానికి ముందుండాలని కాంగ్రెస్ పార్టీ తరఫున పిలుపునిస్తూ థ్యాంక్ యూ అనండి. నిన్న పోలింగ్ సందర్భంగా చాలా డివిజన్లలో కూడా సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు అభ్యర్థులను ఓడగొట్టడానికి ప్రయత్నం చేశారు. ప్రధానంగా 21వ డివిజన్ శ్రీనివాస్ కాలనీలో హర్షవర్ధన్ రెడ్డి పైన కూడా దాడి జరిగింది. డబ్బులు చీరలు పంచడానికి వెళ్ళిన సందర్భంగా క్యాడర్తో అర్ధరాత్రి ఇష్యూ జరిగిందన్నారు. అసలు ఆ వీడియో కూడా కొద్దిగా వైరల్ అయినాయి. దానిపైన ఏం క్లారిటీ ఇస్తారు? మొత్తం 59 డివిజన్లలో ఎన్నికలు జరిగినాయి. 59 డివిజన్లలో గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, పార్టీ సీనియర్ నాయకులు కానీ, సంజీవ్ ముదిరాజు గారు DCC అధ్యక్షులు గారు కానీ అందరూ ఒక సమన్వయ కమిటీతో అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. ప్రజాస్వామ్య దేశం, అందులో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్నటువంటి పార్టీ మాది. ఎక్కడో ఒక దగ్గర లాంగ్ సీనియారిటీ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు రాకపోయి ఉండవచ్చు, లేదా కొంతమంది ఆశావాహులు గత MP ఎలక్షన్లో వంశీచంద్ర రెడ్డి గారి గెలుపు కోసం వచ్చిన వాళ్ళు 1-2 భరోసాలతో వస్తే వాళ్ళకు ఎక్కడైనా నిరాశ కలిగి ఉండవచ్చు. ఆ నెపంతో అక్కడక్కడ రెబల్స్ ఉన్నటువంటి మాట వాస్తవం కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే ఉన్నదాన్ని మేము దాచిపెట్టే ప్రయత్నం చేయం. డెఫినెట్లీ ఆ రెబల్స్ ఉన్న దగ్గర కొంత పార్టీ మీద వ్యతిరేకత కంటే రేవంత్ రెడ్డి గారి మీద అసలు వ్యతిరేకతనే లేదు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధికి వాళ్ళు ఒప్పుకుంటున్నారు. కానీ లోకల్లో ఉన్న క్యాండిడేట్ వల్ల అరే వీడు నినాగా మొన్నొచ్చే నన్ను కాదని టికెట్ తెచ్చుకొని ఈగో ఫీలింగ్. మనం మనుషులం, వివేకానందమో గౌతమ బుద్ధులమో కాదు, ఈగో ఉంటుంది ఎవరికైనా ఒకరికి. ఆ ఈర్ష్య ద్వేషాల పరిస్థితిలో వాళ్ళు కొంత ఆపోజ్ చేసినటువంటిది మా దృష్టికి వచ్చింది. ఎస్పెషల్లీగా మా జమిని శేఖర్ నన్నే క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు. 21st వార్డు నివాసిని నేను, మా రాజేంద్ర రెడ్డి గారు ఉద్యోగ సంఘాల నాయకుడు నిల్చున్నాడు. ఎస్, నేను ఎమ్మెల్యే గారికి కూడా నేను ఫోన్ చేసి చెప్పిన నాకు అటువంటి భయాలు ఏమీ లేవు. పార్టీ అల్టిమేట్, పార్టీ సుప్రీం. పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే లేదా పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థికి బాహాటంగా వ్యతిరేకిస్తే
వాళ్ళను పార్టీ నుంచి బయటికి పంపమని డీసీసీ అధ్యక్షుల వారికి ఫోన్ చేసి అడిగినా, ఎమ్మెల్యే గారికి కూడా నేను రిక్వెస్ట్ చేసిన, అన్న ఇది రాంగ్ ఇండికేషన్ పోతుంది, మీకు చెడ్డ పేరు వస్తుంది, డీసీసీ అధ్యక్షులకు చెడ్డ పేరు వస్తుంది కూడా చెప్పినటువంటి వ్యక్తిని. ఎస్పెషల్లీ మా 21వ వార్డులో ఒక 2-3 కాంగ్రెస్ పార్టీలో చురుకుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కనబడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వేరే వార్డులో ప్రచారం చేస్తూ మా వార్డులో మాత్రం భారతీయ జనతా పార్టీకి బాహటంగా మద్దతు తెలిపినటువంటి వ్యక్తులు ఉన్నారు. నేను వారి గురించి నిన్నటిదాకానే మాట్లాడాను. ఈ రోజు నుంచి నేను నిన్ననే ఎమ్మెల్యే గారికి చెప్పాను. మరి అక్కడ ఒక డివిజన్లో నిలబడ్డటువంటి కార్పొరేటర్ అభ్యర్థి మరి వాళ్ళ గురించి ఫిర్యాదు చేస్తాడా లేదా అనేది నేను తదుపరి సమావేశంలో మీకు చెప్తా. డెఫినెట్లీ ఫిర్యాదు చేయాలి. ఎందుకంటే పార్టీకి కన్సర్న్డ్ కాని వ్యక్తి ఇండివిజువల్గా కన్సర్న్డ్ అయి మేము ఇలా ప్రధానంగా ఢీకుంటున్నది భారతీయ జనతా పార్టీతో. భారతీయ జనతా పార్టీ పైన మా రాహుల్ గాంధీ గారు 24/7 పోరాటం చేస్తూనే ఉన్నారు దేశవ్యాప్తంగా. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఎవరైతే మా పార్టీ వాళ్ళు సపోర్ట్ చేశారో దెన్ టీఆర్ఎస్ కూడా మాకు సమాన ప్రత్యర్థి. కాకపోతే టీఆర్ఎస్ సచ్చిన పాము, మారల్స్ విలువలు లేని పార్టీ అని చెప్పేసి నేను ఎక్కువగా పరిగణలోకి తీసుకోను. మా టార్గెట్ భారతీయ జనతా పార్టీ. మరి ఆ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మేము 21 డివిజన్ కాదు వేరే డివిజన్లలో కూడా మేము చూసినాం. కొన్ని వార్డులలో నేను చంద్రకుమార్ అన్న తిరిగినప్పుడు ఒకరిద్దరు బుజ్జగించినట్టే నటించిండ్రు, తర్వాత వ్యతిరేకం చేసిండ్రు. వారందరినీ కూడా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ, తీసుకోకపోతే కూడా నేను సీనియర్ మోస్ట్ స్పోక్స్ పర్సన్ను, నేను ఉద్యోగ సంఘాలకు వెళ్ళి వచ్చిన వాడిని, నాకు ఎటువంటి బేసెటం లేదు, ఏ స్థాయిలో చెప్పగలను. మళ్ళీ ఎమ్మెల్యేతో డీసీసీ ప్రెసిడెంట్తో మా సీనియర్ ఉన్నారు నాకు ఇక్కడ, మా చంద్రకుమార్ అన్న బెనర్ అంటేనేమో వాళ్ళ అమ్మాయి కంటెస్టెడ్ కాబట్టి వారు ముందుకు రాకపోవచ్చు. మా జైర్ అఖ్తర్ గారు ఉన్నారు. మేమేం పార్టీ లైన్ తప్ప మాకు చెప్పేదానికి మాత్రం ఖచ్చితంగా చేయకపోతే క్రమశిక్షణ ఉండదు. డెఫినెట్ అన్న కూడా మద్దతు ఇస్తున్నాడు. నేను క్లియర్గా చెప్తా. నేను నిన్ననే చెప్పిన, అది ఇక్కడ చెప్పొద్దు. ఒక ఎమ్మెల్యేతో మన ఎమ్మెల్యేతో మాట్లాడినప్పుడే చెప్పిన క్లియర్గా, అన్న ఇలాంటి వాళ్ళు మళ్ళొకసారి క్యాంప్ ఆఫీస్లో కనిపిస్తే మాలాంటి వ్యక్తులను క్యాంప్ ఆఫీస్కి రావాలంటే మనసు ఒప్పదు. శేఖర్ అడిగినట్టు చీరల పంపిణీలో హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి భాగస్వామ్యం కాదు. ఎందుకంటే నేను 3 టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విలువలతో కొన్ని ఎన్నికలు చేసిన, పంపకాలు నా వల్ల కాదు. కానీ పంచిన రాజేంద్ర రెడ్డి గారి తరపు మనసులు పంచిండు, నేను కాదనను. పంచుతుంటే అవతలి వ్యక్తి ఇందాక నేను చెప్పిన పిల్లలు వచ్చి చీరలు లాక్కెళ్తుంటే, కవర్స్ ఏదో లాక్కెళ్తుంటే మా చీరలు మాకు ఇవ్వండి అన్నా, మీ ఇంట్లో ఇయ్యం కానీ అని వాళ్ళు కూడా ఇంట్లోకి పోయిన క్షణంలో ఇంట్లోకి చొరబడ్డారని ఉల్టా ప్రచారం చేసిండ్రు. అక్కడ పిల్లల్ని కొడుతున్నారని తెలిసి నేను పరిగెత్తుకెళ్ళినా. ఎందుకంటే నా పిల్లలు నా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే పిల్లల మీద చేయబడితే నేను ఇంట్లో ఉండి నేను పెద్ద లీడర్ అని ఫీల్ అయ్యే వ్యక్తిని కాదు. నేను పరిగెత్తికి వెళ్ళినప్పుడు అక్కడ ఆర్గ్యుమెంట్ అవుతుంది నాకు వాళ్ళకు. అరే బాబు నువ్వు ఆయన కూడా ఒక జర్నలిస్ట్ అంట, బాబు నువ్వు జర్నలిస్ట్ అంటే మాకు గౌరవం, నేను కూడా పీసీడీసీఏ చేసిన, నువ్వు జర్నలిస్ట్ అయితే చీరలు పంచింది నీ టీవీలో వేయి, టీవీ జర్నలిస్ట్ అయితే, పేపర్ అయితే పేపర్లో వేయి, ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇయ్యి, దాన్ని ఇప్పుడు ఎమ్మనే కలెక్టర్ కంప్లైంట్ ఇయ్యి, మేము దానికి అర్హత ఈ పిల్లలకి ఏ శిక్షణ భవిస్తారు అనిపిస్తామని చెప్పిన. ఆ చెప్పడే క్రమంలో నా ఫోటో కూడా వచ్చి ఉండవచ్చు. నేను చీరలు పంచలేదు, పంచితే కూడా పంచుతానని చెప్తా. కానీ పంచడానికి నేను ఫుల్ వ్యతిరేకని మీకు తెలుసు, నా గురించి తెలిసిన యావత్తు ప్రజానికానికి తెలుసు. పంచడమే తెలిసి ఉంటే నేను మొదటిసారి ఎమ్మెల్సీ అవుతుంటే, పంచడమే తెలిసి ఉంటే దానికి వ్యతిరేకం నేను. కాబట్టి పార్టీ పరంగా పనిచేయని వ్యక్తులు ఎవరైనా సరే, పార్టీకి సంబంధం లేని వ్యక్తులు మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ లైన్లో పనిచేస్తున్నామని చెప్పుకుంటూ కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా చేసిండ్రు. నేను గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి, పిసిసి ప్రెసిడెంట్ కూడా నా రిపోర్ట్ నేను ఇస్తున్నా. ఒకవేళ నేను రిపోర్ట్ ఇచ్చినాక, ఇంతమంది రిపోర్ట్ ఇచ్చినాక కూడా వీళ్ళు చర్యలు తీసుకోకపోతే అప్పుడు నేనేందో కూడా నా పార్టీలో నేను చూపిస్తాను. నాకు ఏ భయం లేదు, భక్తే ఉంది పార్టీ పైన. శేఖరన్న